రైతు సోదరులందరికీ నమస్కారం అండి. ఈ విధంగా మనకి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒక కాపు తెంపించిన తర్వాత నల్ల తామర అనేది ఈ విధంగా ఎఫెక్టివ్గా డ్యామేజ్ చేసి చాలా వరకు తోటలు అనేవి పాడైపోతున్నాయి. చాలామంది రైతులు అన్న ఈ విధంగా తోట ఉంటే కనుక మనము ఎలాంటి మందులు స్ప్రే చేసుకొని మళ్ళీ ఒక కాపు సెట్ చేసుకోవచ్చు అని చెప్పి చాలామంది రైతులు అవుతున్నారు. కాబట్టి ఈ వీడియో మీకు తెలియజేయడం అయితే జరుగుతుంది. ఈ రైతు కూడా ఒక కాపు తెంపించాడు, పూర్తిగా తోట అయితే ఈ విధంగా డ్యామేజ్ అవడంతో వదిలేయడం జరిగింది. ఈ విధంగా ఉంటే కనుక ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తడి కట్టండి. తడి కట్టిన తర్వాత యూరియా కానీ లేకపోతే 28 కానీ ఏదో ఒకటి ఎకరానికి 50 కేజీలు చల్లుకోండి. చల్లుకున్న తర్వాత మీకు ఖచ్చితంగా ఒక 4 డోసులు చెప్తాను. నేను 4 డోసులు స్ప్రే చేసుకుంటే కానీ ఖచ్చితంగా మళ్ళీ ఈ మాడిపోయిన ఈగులను అయితే మళ్ళీ రికవరీ చేసుకొని మంచిగా కాప్ సెట్ చేసుకోవడానికి అవకాశాలు అయితే ఉంటాయి. ఎందుకోసమంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంచెం మార్కెట్ రేట్స్ అనేవి బెటర్గా ఉన్నాయి కాబట్టి ఇప్పుడే వదిలేసుకోవద్దని చెప్పి రైతులకు అయితే నేను చెప్పడం అయితే జరుగుతుంది. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ విధంగా ఉన్నదానికి యూరియా వేసిన తర్వాత ఫస్ట్ డోస్గా స్ప్రే చేసుకోవాల్సింది చూసుకుంటే కనుక ట్రాజెంట్ అనేది స్ప్రే చేసుకోండి. ఈ ట్రాజెంట్ అనే మందు మనం చెప్పిన తర్వాత చాలామంది రైతులు వేల ఎకరాలకు వాడడం అయితే జరిగింది. ఆ విధంగా వాడిని ఎందుకోసం వాడినారంటే రిజల్ట్స్ అనేవి అంత బెటర్గా ఉన్నాయి కాబట్టి చాలామంది రైతులు వాడారు. ఈ నల్ల తామరని కంట్రోల్ చేయడంలో ప్రధాన పాత్ర పోషించాలని చెప్పుకోవచ్చు. ఈ విధంగా అయిన తోటలను కూడా 4-5 సార్లు స్ప్రే చేసుకొని రికవర్ చేసుకున్న పొలాలు చాలా ఉన్నాయి. రిపీటెడ్గా వాడారు, అంత బెటర్స్ అయితే ఉన్నాయి కాబట్టి ఒక్కో రైతు 4-5 సార్లు వాడడం అయితే జరిగిందనమాట. కాబట్టి ట్రాజెంట్ అనే మందును వాడుకుంటే ఫస్ట్ డోస్గా మంచి ఫలితానికి అవకాశం ఉంటుంది. ఇది మేజర్గా ట్రాజెంట్ అనేది మనకు ఈ బ్లాక్ థ్రిప్స్ని ఎర్రనల్లిని పురుగుని కంట్రోల్ చేసి మంచి సెకండ్ స్టెప్ గ్రోత్ తీసుకోవడానికి పూత తీసుకోవడానికి చాలా ప్రధాన పాత్ర పోస్తుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ డోస్గా మీరు ఈ ట్రాజెంట్ అయిన మందును ఫస్ట్గా స్ప్రే చేసుకోండి. ఇది స్ప్రే చేసిన తర్వాత కరెక్ట్గా మళ్ళీ వారానికి ఏం చేస్తారంటే మీరు ఖచ్చితంగా ఈ డిఫెండర్ ఆర్బిటర్ అనేది సెకండ్ డోస్గా స్ప్రేయింగ్ అయితే చేసుకోండి. ఏ డోస్ అయినా సరే 5 నుంచి 6 రోజుల వ్యవధిలో మధ్యలో స్ప్రేయింగ్ అయితే చేసుకోండి. ఈ డిఫెండర్ ఆర్బిటర్ అనేది కూడా మనకు మేజర్గా గ్రోత్ బాగా రావడానికి ఎర్రనల్లిని సమర్థవంతంగా కంట్రోల్ చేయడానికి చాలా బెస్ట్గా రిజల్ట్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. పూత కూడా అధికంగా వస్తుంది, గ్రోత్ కూడా అధికంగా రావడానికి బెస్ట్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు డిఫెండర్ ఆర్బిటర్ అనేది. ఈ రెండు కలిపి ఒక ఎర్రని స్ప్రేయింగ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. దీంతో పాటు కాంబినేషన్లో కావాలంటే మీరు ఖచ్చితంగా జంప్ కానీ అక్టారా లిక్విడ్ కానీ అలాంటివి ఏదైనా సరే కలిపి స్ప్రేయింగ్ అయితే చేసుకోండి. ఇంకా బెటర్ రిజల్ట్స్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇది స్ప్రే చేసుకోవడం వల్ల గ్రోత్ బాగుస్తుంది, పై ముడత కింద ముడత రెండు కంట్రోల్ అవుతాయి. మంచి గ్రోత్ వచ్చి పూత సెట్ చేసుకోవడానికి ఇది డిఫెండర్ ఆర్బిటర్ అనేది బెస్ట్ ఆప్షన్గా మనం చెప్పుకోవచ్చు. ఇది స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ కరెక్ట్గా వారానికి ఏం చేస్తారంటే మీరు 3వ డోస్గా ఈ వారధిని అయితే వాడుకోండి. ఈ వారధిలో మనకు హవాయి తర్వాత వారధి అని చెప్పి 2 పూట్లు అయితే ఉంటాయి. ఈ కాంబో తీసుకొని ఒక ఎకరాన్ని స్ప్రే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇది కూడా మనకు పై ముడత కింద ముడత ఎర్రనల్ని సమర్థవంతంగా కంట్రోల్ చేయడానికి, పూత అధికంగా రావడానికి, కాప్ బాగా రావడానికి, గ్రోత్ బాగా రావడానికి చాలా ఎక్సలెంట్గా వర్క్ అయ్యే ప్రోడక్ట్ ఇది కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి దీన్ని కూడా 3వ డోస్గా వాడుకుంటే మంచి ఫలితాలు అయితే ఉంటాయి. దీంట్లో కూడా బ్లాక్ థ్రిప్స్ సంబంధించింది ఉంటే కనుక హెవీగా ఉంటే కనుక దాంతోపాటు జంప్ కానీ అక్టారా లిక్విడ్ కానీ కాంబినేషన్ కలిపి స్ప్రే చేసుకోండి. ఇంకా మంచి ఫలితాలు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇది స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఏం చేస్తా అంటే మీరు 4వ డోస్గా మళ్ళీ ఖచ్చితంగా ఈ ట్రాజెంట్ అనే మందును ఖచ్చితంగా స్ప్రేయింగ్ అయితే చేసుకోండి. మళ్ళీ 4వ డోస్గా ట్రాజెంట్ స్ప్రే చేస్తే ఏమవుతుందంటే పూర్తిగా మీ మిరప పంట అనేది ముడత అనేది క్లియర్ అయిపోయి పూత అధికంగా వచ్చి నల్ల తామర అన్ని కూడా కంట్రోల్ అయ్యి బెస్ట్గా ఒక కాప్ సెట్ చేసుకోవడానికి 4 డోసులు అయితే పర్ఫెక్ట్గా వర్క్ అవుతాయి. కాబట్టి ఫస్ట్ ట్రాజెంట్, తర్వాత డిఫెండర్ ఆర్బిటర్, తర్వాత వారధి, 4వ డోస్గా ట్రాజెంట్. మళ్ళీ ఈ 4 డోసులు కనుక పర్ఫెక్ట్గా వాడుకుంటే కనుక ఈ విధంగా మాడిపోయిన తోటలను కూడా మళ్ళీ రికవరీ